అందరికీ నమస్కారం అండి. తోట అయితే నడింపల్లి గ్రామంలో నారాయణప్ప వాళ్ళు పండించిన కొత్తిమీర తోటలో అయితే ఉన్నాం ఈరోజు. కొత్తిమీర చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అయితే వచ్చింది. ఇది మొదటిసారి చెల్లిండేదైతే కాదండి. ఇది రెండోసారి అంటే ఫస్ట్ సారి పీకేసి మళ్ళా ఎరువేసి రెండోసారి వచ్చింది ఆకు. మా మా కళ్ళైతే మరుగోయాకు అంటారు దీన్ని. మీ కళ్ళు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. అంటే ఫస్ట్ సారి క్లీన్‌గా విత్తనాలు చల్లి, వచ్చిండే ఆకుని క్లీన్‌గా పీకేసి, మళ్ళా 2 మూటలు ఎరువు చల్లింటే, ఈ రేంజ్‌లో ఆకైతే వచ్చింది. చాలా బాగా వచ్చింది ఆకు. ఇది సీడొచ్చేసి అశోక సీడు. నేలొచ్చేసి 30 గుంటలు. అంటే ముక్కాలు ఎకరా అయితే ఉంది నేల ఇది. ముక్కాలు ఎకరాకి 7-8 ప్యాకెట్లు అయితే చల్లుకుంటారు. ఒక ప్యాకెట్‌కి వచ్చేసి సుమారుగా 2 కేజీలు అయితే ఉంటుంది. 7-8 ప్యాకెట్లు అంటే ఒక 15-16 కేజీలు అయితే చల్లుకున్నారు ఆకు. సీడ్ చెప్తున్నాను కదండి, అశోక సీడ్ సూపర్గా అద్భుతంగా అయితే వచ్చింది. ఫస్ట్ సారి వీళ్ళు అమ్మిండేది అయితే 30,000 అమ్మినారు. సెకండ్ సార్ వచ్చేసి 18,000 అమ్మినారు. రేట్లు అయితే కొత్తిమీరకి కొద్దిగా డౌన్ ఉందండి. ఎందుకంటే ఈ వాన్లు పడేదాన్ని ఇంకా పార్సల్కి అయితే తడిసేలేదు ఆకు. అందుకోసము లోకల్లో అమ్మే వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తిమీర తోటలతో కొంటున్నారు. వాళ్ళు మార్కెటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోకల్గా అయితే అమ్ముకోవచ్చు. పార్సల్కి అయితే ఈ వాన్లు పడేదాన్ని ఇంకా ఆకు తడుము ఉండేదాన్ని ఇంకా తడిసేదైతే ఉండేలేదు ఆకు. ఓకే, ఎరువు వచ్చేసి డిఏపి మళ్ళీ 10-20 మాత్రమే వేసుకోవాలండి. ఓకే, ఇంతేనండి ఈ వీడియోకి. బాయ్.